అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనం కలిసి ధ్యానం చేస్తున్నాము. కొన్ని సంగతులు మీకు బోధించేటప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను. వాటిని అనుసరించడానికి ఆ దేవుడే మీకు నాకు సహాయం చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. భక్తుడైన పౌలు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు కదా. భక్తి అంటే ప్రార్థన చేయటం, మనకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళటం, మనకు కష్టం కలిగినప్పుడు మరో రీతిగా ఆలోచించటం అనే పద్ధతులు కాకుండాను సర్వకాల సర్వావస్థలలో నమ్ముకోదగిన దేవుని సన్నిధిని ఏ విధంగా సమీపించాలో, ఏవి నిత్యములో ఏవి సత్యములో ఏవి అనిత్యములోననే సంగతిని కూడా అద్భుతంగా తెలియజేశాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలా సంగతులను ప్రస్తావిస్తూ వారెదుర్కొనే ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని వైపు చూస్తూ ధైర్యముగా కొనసాగిన విధానమును చూస్తూ ఏవి నిత్యములో ఏవి సత్యములో ఏవి అనిత్యములోననే సంగతిని అద్భుతంగా తెలియజేశాడు. అనిత్యములు అంటే అవి నిత్యములు కానివి అని, నిరంతరము ఉండేవి కాదు. నిత్యము దేవునితో మనలను ఉంచగలిగిన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరించడం చాలా ప్రాముఖ్యం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు వాళ్ళల్లో మహిమ భారాన్ని కలిగించింది అని చెప్పాడు. శ్రమ క్షణమాత్రం ఉండదు కదా. క్షణము అంటే రెప్పపాటు అనుకోండి, మనకు తెలిసిన సంగతి అదే కదా. అంటే విస్తారమైన శ్రమలను భక్తుడైన పౌలు ఎదుర్కొన్నప్పుడు వాటిని క్షణములో వచ్చిపోయేవిగా అభివర్ణించాడు. మనమైతే మన శ్రమలు మన బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు నేను పడిన శ్రమలు భూలోకంలో ఎవరో పడలేదండి. అసలు నేను పడిన శ్రమల గురించి చెప్పాలంటే నాకు ఇచ్చినటువంటి ఈ గంట సమయం 2 గంటల సమయం సరిపోదంటారు. నిజమే కావచ్చు, ఎందుకంటే వారు ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు కేవలము ఇతరులే వారిని ఇబ్బంది పెట్టడం కాదు, ఇతరులను వీరు కూడా తెలిసి కానీ తెలియక కానీ ఇబ్బంది పెట్టినందున ప్రతికూల పరిస్థితులు అమాయకత్వముతో కావాలని కల్పించుకున్నందున కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాకపోతే నేనేమో మిమ్మలను, మీరేమో నన్ను, మనందరం కలిసి ఇంకొకళ్ళను వాళ్ళు ఇబ్బంది పెట్టారండి బాబు, వాళ్ళు మోసం చేశారండి, వాళ్ళు అలా అన్నారండి, ఎలా అన్నారండి అంటాము. వాళ్ళు కూడా అలాగే అంటారు. ఇక్కడ సంగతిని మనం గమనించాలి. అన్నిసార్లు ఇతరులు మనలను ఇబ్బంది పెట్టడం కాదు, మనం కూడా తెలుసో తెలియకో ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నాము. మనమేమో వాళ్ళు మనలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము, వాళ్ళేమో మనము వాళ్ళని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ చిన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించడం చాలా ప్రాముఖ్యం. కుటుంబాలలో సమస్యకు కారణం కూడా ఇదే, పిల్లల మధ్యలో సమస్యలకు కారణం కూడా ఇదే, బంధువుల మధ్యలో సమస్యకు కారణం కూడా ఇదే, సంఘములలో ఉన్న కొంతమంది విశ్వాసులలో ఉన్న ఆలోచన విధానం కూడా ఇదే. ఎంతసేపు మేము ప్రార్థనా పరులము, మేము గొప్పవాళ్ళము, మేము సహన పరులము, మేము మంచివాళ్ళమని ఎవరికి వారు అనుకుంటున్నారు, కానీ సమస్యలు మాత్రం పరిష్కరించబడటం లేదు. అందరూ ప్రార్థనా పరులే, అందరూ విద్యాయులే, అందరూ గొప్పవాళ్లే, అందరూ రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళే, రోజు బైబిల్ చదివే వాళ్ళే, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేవాళ్లే, కానీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఆలోచించండి. ఏం లేదు, ఎవరికి వారు మేము గొప్పవాళ్ళమని అనుకోవటమే సమస్యకు కారణం. నేను పొరపాటు మాట్లాడటం లేదు, నా జీవితంలో పొరపాటు లేదు, నేను చాలా శుద్ధిగా ఉన్నాను, దేవుడు నాకు దర్శనం ఇస్తున్నాడు, ప్రవచనాలను కూడా ఇస్తున్నాడు కనుక అసలు నాలో ఏ లోపము లేదని కొంతమంది భావిస్తారు. ప్రవచనాలు దర్శనాలు దేవుడు అనుగ్రహించినప్పటికీ మనుషులుగా కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని పొరపాటు మాటలు మాట్లాడే అవకాశము ఉన్నదనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి కదా. అంటే దేవుని వాక్యాన్ని మేము బోధిస్తున్నాము, అలాగని సర్వము గ్రహించిన వాళ్ళమని నేను అనుకుంటే సరిపోతుందా చెప్పండి? నాకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. మనిషిగా కొన్నిసార్లు కొన్ని ప్రభావాలకు లోనై కొన్ని తొందరపాట్లు సృష్టించుకునే అవకాశం కూడా జాగ్రత్త వహించకపోతే ప్రతి మనిషికి ఉన్నది కదా. ఈ వాస్తవాలను ఎందుకు మనం పట్టించుకోము? ఎంతసేపు మధ్యాకాశములో ఉన్నట్లుగా ఎందుకు జీవిస్తాము? దేవుడు భూమి మీద బ్రతకమని చెప్పాడు. భూమిపైన ఉన్న మనుషులతో సత్సంబంధాలను, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను కొనసాగించమని చెప్పాడు. అందరితో సత్సంబంధం కొనసాగించడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం వారి దగ్గరకు వెళ్ళినా వారు సహకరించినప్పుడు మన ప్రయత్నం ఏ విధంగానూ ఫలించదు. వాళ్ళను వదిలిపెట్టేద్దాము,
వాటిని మినహాయించి మనం మాట్లాడుకుంటే ఇంకా మనం భూమి మీదే ఉన్నాము. ఈ భూమి మీద ఉన్న మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సంఘములతో సంబంధాలు, దైవ సేవకులతో సత్సంబంధాలు కొనసాగించవలసిన వాళ్ళం కానీ అసలు మధ్యాకాశంలో ఉన్నట్లుగా విచిత్రమైన భక్తి చేసుకుంటూ అదేమంటే మీకు నాకు సంబంధం లేదు, ఈ బాధ్యతలను నేను ఎప్పుడో వదిలిపెట్టేశాను, మీరు చూసుకోండి అంటారు. అత్యంత కీలకమైన సందర్భాలలో మాదే బాధ్యత, మాదే పెద్దరికం అన్నట్లుగా బయలుదేరతారు. అసలు మధ్యాకాశంలో జీవించే అనుభవం ఎవరికి కావాలండి? భూమి మీద జీవించమని చెప్పాడు. ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా, ఒక నాయకుడిగా, ఈ మౌలికమైన సంగతులలో మనం బాధ్యత వహించాలి. కానీ బాధ్యతల నుంచినేమో పారిపోవటమునో పెత్తనం చేయటానికి మాత్రం బయలుదేరటమా? ఆర్థిక బాధ్యతను వహించేది లేదు, పని బాధ్యతను వహించేది లేదు, ఎలా జరుగుతోందో ఏంటో చూసే ఆలోచన విధానం లేదు. ఎవరో ఒకళ్ళు కష్టపడి రాత్రి పగలు పరిచర్య చేసి కాస్త సిద్ధం చేసిన తర్వాత మాత్రం బయలుదేరతారు అన్నమాట పెత్తనం చేయటానికి. ఆలోచించండి, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనము మార్చుకోకుండాను నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చెబుతున్నాను, నేను సంఘాలు స్థాపించానంటే అవన్నీ నిజమే. ఏ సంగతులపైన మనం దృష్టిని పెట్టాము? భక్తుడైన పౌలు చెప్పే మాట ఏమిటంటే, క్షణమాత్రముండే ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని కలగజేస్తోంది. ఎందుకంటే అనిత్యములైన వాటి పట్ల మాకు పెద్ద శ్రద్ధ లేదు, నిత్యములైన దేవుని సంగతులనే మేము పెద్దగా పట్టించుకుంటున్నామండి. ఈ సంగతిని మీరు కూడా ఆలోచించండి అంటున్నాడు. దేవుని ప్రజలారా, మన జీవితాలలో ఆధ్యాత్మిక సూత్రాలను అనుసరించి జీవించటమే ప్రధానం. కానీ ఎవరి వ్యక్తిగత అనుభవాన్ని ఆధారం చేసుకుని వారు జీవించటం కాదు. ఆ వ్యక్తిగత అనుభవము కూడా బైబిలులో ఉన్న సంగతులకు అనుబంధమై ఉండాలి. ఎవరికి వాళ్ళు నా ప్రత్యక్షత నాకుందండి, నా అనుభవం నాకుందండి, నా దర్శనం నాకుందండి అంటే ఎట్లాగండి? ఆ దర్శనమైన, ఆ ప్రత్యక్షత అయినా, దేవుడు చెప్పిన ఆ మర్మమైన బైబిలుకు అనుబంధంగా ఉంటేనే మనం పరిశీలించాలి. అసలు బైబిలుకును వీళ్ళ అనుభవాలకు సంబంధం లేనప్పుడు వాటిని పరిశీలించవలసిన అవసరం ఏమున్నదండి? మరి దేవుడు దర్శనాలు, ప్రవచనాలు ఎందుకు ఇచ్చాడండి అని మీరు ప్రశ్నిస్తే, బైబిల్లో ఉన్న కొన్ని సంగతులను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం గనక, అక్షర రూపములో ఉన్నటువంటి కొన్ని సంగతులు గ్రహించడానికి బుర్ర జ్ఞానం సరిపోవట్లేదు గనక దృశ్యములో కొన్ని దేవుడు చూపిస్తున్నాడు. కొన్నిసార్లు ఆత్మజ్ఞానము ద్వారా, ఒక మాట ద్వారా, ఒక ప్రవచనము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేగాని బైబిల్లో లేని సంగతులు మనకు తెలియజేయటం కాదు. కొంతమంది అనుభవాలు అసలు బైబిల్కును వాళ్ళు చెప్పే సంగతులకు సంబంధమే లేదు. ఎక్కడి నుంచి వచ్చాయో ఈ అనుభవాలు, ఈ దర్శనాలు మనకు తెలియదు. అదేమిటండి, బైబిల్లో ఈ సంగతి లేదు కదా, మీకు ఇలాంటి దర్శనాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఎంత ఆయాసాన్ని వ్యక్తం చేస్తారో. అంటే వాళ్ళు చెప్పిన దానిని ప్రశ్నించడానికి వీలు లేదు. అదేమంటే ఇది మా అనుభవం అండి, మా సంఘానికి ఉన్న అనుభవం అండి, మా సంస్థకు ఉన్న అనుభవం అండి, మా సంస్థ, మా సంఘము, మా దైవదాసులు మేమే గొప్పవాళ్ళమండి, భూలోకంలో అసలు ఏ సంఘములో ఉన్నవాళ్ళు చెప్పేది సరి అయినది కాదంటారు మరికొంతమంది భక్తులు. అసలు దీనిని మించిన పొరపాటు ఇంకేమైనా ఉందంటారా? ఆలోచించండి ఒకసారి. మీలో గొప్పవాడుగా ఉండాలనుకునేవారు చిన్నపిల్లవాని వలె తగ్గించుకుని ఉండండి, అందరితో సహనంతో ప్రేమతో ఉండండి అని ప్రభు చెబుతూ ఉంటే అసలు మేమే గొప్పవాళ్ళం, మా సంఘమే గొప్పది, మా సంస్థే గొప్పది అంటారేంటి? వాళ్ళు గొప్పవాళ్లే కాదని మనం అనటల్లా. వాళ్లే గొప్పవాళ్ళ, మిగిలినటువంటి వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు లేరా? ప్రార్థనాపరులు లేరా? చాప కింద నీళ్లులాగా విలువైన సేవలు అందించే గొప్ప దైవ సేవకులు, విశ్వాసులు, సంఘములు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవా? తమను తాము హెచ్చించుకోవటమే భక్తి అనుకుంటున్నారా? వారిలో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉంటే సంతోషమేగా, గొప్ప ప్రార్థనాపరులైతే సంతోషమేగా, గొప్ప సంఘం అయితే సంతోషమే కదా. దాని గురించి మనం మాట్లాడుకునేది ఏముంటుంది చెప్పండి? ఆ స్థాయిలోకి మిగిలిన వాళ్ళను కూడా నడిపిస్తే బాగుంటుందని నా సలహా, అంతకంటే ఏమీ లేదు. మేమే గొప్ప అని అనుకోకుండాను మిగిలిన వాళ్ళను కూడా గొప్ప స్థితిలోకి నడిపించగలిగిన ఓర్పు, సహనము, మంచితనము, సహృదయము ఉంటే వాళ్ళని అభినందించవచ్చు. అదేమీ లేకుండాను
ఆధ్యాత్మిక అహంభావముతో జీవిస్తూ వ్యర్థమైనటువంటి భక్తి పద్ధతులను అనుసరించేవారు దేవుని వాక్యము వెలుగులో ఎవరిని వారు పరిశీలించుకోవాలి. అనిత్యములైన సంగతులను నిత్యములుగా భావించవద్దు. నిత్యములైన దేవుని సంగతులను అనిత్యముగా భావించకుండాను కాస్త అవగాహన జ్ఞానంతో, విప్పారిన మనసుతో ప్రజలెవరైనా ఏదైనా చెప్పినప్పుడు విని అందులో ఉన్న సంగతులను గ్రహించే మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో మన జీవితాలను నడిపించుకోవాలి. అన్ని సంగతులు మీకు తెలియదు, నాకు తెలియదు. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతినే నేను అనుసరిస్తున్నాను. మీలో కొంతమంది నాకంటే ఎక్కువ సంగతులు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే వయస్సులో పెద్దవారు, అవగాహనలో పెద్దలు, జ్ఞానములో పెద్దలు, ఆత్మజ్ఞానములో పెద్దలు. దానిదేమున్నది? దేవుడు మీకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు క్రైస్తవ సంఘానికి ఎంతో దీవెన కలిగించినప్పుడు అందులో మీరు నేను ఉన్నాము. అందరం దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందుకుందాం. దేవుని ప్రజలారా, మనకు ఎదురయ్యే పరిస్థితులను, చిన్న చిన్న పరిస్థితులను ఓ పెద్ద అవరోధాలుగాను, పెద్ద కష్టాలుగాను, పెద్ద బాధలుగాను చెప్పుకోవలసిన అవసరం లేదు కదా. బాధ లేని మనిషి ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? కష్టాన్ని ఎదుర్కొని మనిషి ఎవరున్నారు? ఏ కుటుంబం ఉన్నది? ఏ సేవకుడు ఉన్నాడు? ఏ నాయకుడు ఉన్నాడు? ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉన్నాయి, ఎవరికి ఉండే బాధలు వారికి ఉన్నాయి, ఎవరికి ఉండే నొప్పులు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే కొన్నిసార్లు కొన్ని బాధలను ఆత్మీయుల దగ్గర చెప్పుకుంటే కొంత ఆ బరువు తగ్గుతుంది, దేవుని దగ్గర చెప్పుకుంటే ఎక్కువ బరువు తగ్గుతుంది. అల్లరి చేసే వాళ్ళ దగ్గర చెప్పుకుంటే ఆ బరువు మరీ ఎక్కువ అవుతుంది. ఆ సంగతి మీకు నాకు తెలుసు. సామాన్యమైన సంగతులు మహా బాధలుగా చెప్పుకోవలసిన అవసరము లేదు. మహావేదనను కలిగించిన సంగతులు ఎవరితో చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అలా చెప్పటం వలన కూడా తప్పు లేదు. ఎందుకంటే అంత శ్రమలోనూ నేను దేవుని వెంబడిస్తున్నానని మన విశ్వాసాన్ని చూపించటం ద్వారా ఇతరులు ప్రోత్సహించబడి అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వారికి కాస్త ధైర్యం కలుగుతుంది. ఆ దారి వేరు. అందుకని దేవుని ప్రజలారా, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను కనుక నాకేమీ ఇబ్బందులు ఎదురుకావటానికి వీల్లేదు, అసలు నాకు ఎప్పుడు నొప్పి రావటానికి వీల్లేదు, అసలు నాకు ఎప్పుడు ఇబ్బంది కలగటానికి వీల్లేదని అనుకోమాకండి. ఈ శరీరంలో ఉన్నాము, ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ పంచభూతాలలో నివాసం చేస్తున్నాం కదా. మనం కూడా అప్పుడప్పుడు కొన్ని ఆహార నియంత్రణలు తీసుకోవట్లేదు కదా. ఏదో జిహ్వ చాపల్యంతో వద్దనుకున్నప్పటికీ అది నాకు ఇష్టమండి అని అనుకుంటూ ఒకటికి రెండిటిని స్వీకరించి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. శారీరక వ్యాయామం చేయకుండా, అంటే మనం చేయవలసిన దానిని మనం చేయకుండా దేవుడు చేయవలసిన దానిని చేయటం లేదని ఆరోపణలు చేస్తున్నాం. అంటే మనం కాస్త శారీరక శ్రమను చేసే అవకాశం ఉన్నప్పటికీ చెయ్యరు. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, నేను నడవలేనండి బాబు అందుకని నడవలేకపోతున్నాను, నడవగలిగిన వయసులోనేమో పట్టించుకోలేదు, ఇప్పుడు నడవాలని ఉన్నది కానీ శరీరం సహకరించటం లేదు, అందుకనే ప్రార్థన చేయమని అడుగుతున్నానంటే సర్లే, దానికి ఒక అర్థం ఉన్నదని మీరు నేను భావించాలి. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, అన్నిటికీ సమయం ఉన్నప్పటికీ ఆరోగ్యము పట్ల శ్రద్ధ లేకుండాను మనము జరిగించవలసిన ఈ వ్యాయామాన్ని జరిగించకుండా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచేటట్టు ప్రార్థన చేయండి అని కనబడిన ప్రతి వాళ్ళని అడగటం, ప్రార్థన చేయించుకోవటం, అవి తగ్గకపోవటం, వాళ్ళల్లో శక్తి లేదండి బాబు ప్రార్థన చేశారు అని తిరగేసి వాళ్ళని అనటం, ఇది రివాజుగా మారిపోయింది కొంతమందికి. మన అందరం గ్రహించవలసింది ఏంటంటే, ఈ జీవితాలు జీవించినప్పుడు మనం కొన్నిసార్లు తెలివి తక్కువ నిర్ణయాలు చేస్తాం. ఏం చేద్దాం మరి? తెలియకుండానే తెలివి తక్కువ నిర్ణయాలు జరుగుతాయి. మనుషులం కదా. అవి కొన్నిసార్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని ఎదుర్కోక తప్పదు. కారణం మనం సామాన్యమైన మనుషులమని, మనకు భవిష్యత్ జ్ఞానం లేదని, సరి అయిన అవగాహన లేదని తేల్చి చెప్పే సంగతులు, వాటిలో నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వటం, అసలు ప్రజలెవరో నన్ను అర్థం చేసుకోవట్లేదు, ప్రజలెవరో నన్ను పట్టించుకోవటం లేదు, అందరూ నన్ను బాధ పెడుతున్నారు అంటారు కొంతమంది. అందరూ ఎందుకు బాధ పెడతారు? అందరూ ఎందుకు మీ గురించి నా గురించి మాట్లాడుకుంటారు? ఏదో కొద్దిమంది ఉంటారు. అలాంటి వాటిని ప్రతిబంధకాలుగా చేసుకుని అదో రకమైనటువంటి పద్ధతులను మనం అనుసరించకుండాను ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి దేవుడు అనుగ్రహించిన వివేకముతో దేనిపైన దృష్టిని సారించాలి, ఏ ఏ సంగతులను మనం పట్టించుకోనక్కర్లేదు, వేటిని మనం ఉపసంహరించుకోవాలోననే ఆలోచన చేయటం చాలా ప్రాముఖ్యం.
అందుకనే భక్తుడైన పౌలు అన్నాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, వాటిని మేము చూచి మా జీవితాలను కొనసాగిస్తున్నాము అన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో ఈ మాట ఉన్నది. 24, 25, 26 వచనాలు కలిపి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఎంత గొప్ప అవగాహన జ్ఞానం అండి! అప్పటికి ఆయనకు 40 సంవత్సరాల వయస్సు. మోషే రాజకుటుంబములో పెరిగినవాడు, అద్భుతమైన జ్ఞాన సంపద కలిగినవాడు, సకల విద్యలలో ప్రావీణ్యతను పొందినటువంటి వాడు. ఐగుప్తీయుల సకల విద్యలు మోషేకు బాగా తెలుసు. కాస్త పెద్దవాడయ్యాడు. చిన్నప్పుడు అన్ని సంగతులు మీకు నాకు తెలియదు కదా. ఆ రోజుల్లో ప్రజలు కాస్త ఎక్కువ కాలం జీవించేవారు కనుక 40 సంవత్సరాలు పెద్ద వయసేం కాదు, చిన్న వయసు కిందే లెక్క. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. కాస్త పెద్దవాడైనప్పుడు ఆలోచన చేశాడు. వయస్సు చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలోచనలు, చిన్న బుద్ధులు, చిల్లర మాటలు సహజంగా ప్రతి మనిషికి వస్తాయి. కొంతమందికి అధికంగా వస్తాయి అనుకోండి, కొంతమంది ఎప్పుడు అదుపులోనే ఉంటారు. అది వారి కుటుంబ నేపథ్యం, వారికి ఉన్నటువంటి మానసిక క్రమశిక్షణ. అలాంటి వారిని మనం అభినందించాల్సిందే. సర్లేండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇదేంటండి? మీకు నాకు అభినందనలు కావాలి కదా. బాగా చెప్పారండి, బాగా పాడారండి, బాగా సాక్ష్యం చెప్పారండి, అసలు మీ కుటుంబాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉందండి అని ప్రజలందరూ అనాలని కోరుకుంటాం కదా. ఎందుకంటే మీకు నాకు అభినందనలు అంటే ఇష్టం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. ఎదురుగా సింహాసనం కనపడుతుంది. రేపో మాపో యువరాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి అత్యంత శోభాయమానమైన పాలన జరిగించే అవకాశం ఉన్నది. ఎందుకంటే రాజకుమారుడిగా పెరిగాడు కదా, సకల విద్యలలో ప్రావీణ్యత పొందినవాడు కదా. ఐగుప్తు నాగరికత అంటే ప్రపంచానికి ఎన్నో సంగతులు నేర్పించింది కదా. అలాంటి గొప్ప వారసత్వాన్ని, అధికారాన్ని పొందుకునే అవకాశం ఎదురుగా కనబడుతూ ఉంటే దేవుని విషయమైన నిందను నేను గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నాను. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని భావించి దేవుని ప్రజలతో శ్రమపడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి. సుఖాన్ని అనుభవించటం కంటే శ్రమలోనే దేవుని సన్నిధిని నేను మరింతగా పొందుకుంటాను అన్నట్లుగా అతడు వ్యవహరించిన విధానములో ఉన్న ఆ నిగూఢమైన భావాన్ని పరిశీలించండి. దేవుని ప్రజలారా, మనందరం ఏదో అనుకుంటాం, అన్ని సంగతులు నాకు తెలుసండి, బాగా చదువుకున్నానండి, చాలామందిని చూచానండి, చాలామంది ప్రజలు నన్ను మోసం చేశారండి, ఇక వాళ్ళందరికీ నేను దూరంగా ఉంటున్నానండి. సర్లేండి, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు మోసం చేసిన మాట నిజమే, కానీ వాళ్ళు మోసం చేయటానికి అవకాశం కల్పించిన మన స్వార్థాన్ని ఏమనాలి? ఎంతసేపో ఒకళ్ళే పొరపాటు చెయ్యరు కదా. వాళ్ళు పొరపాటు చేయటానికి అవకాశం కల్పించినటువంటి మన మానసిక స్థితిని ఏమనాలి? మనం కూడా రాసుకు పూసుకుని తిరిగాం కదా, మనం కూడా వాళ్ళ అభినందనల కోసం ప్రాకులాడాం కదా. వాళ్ళకి ఏదైనా చేస్తే వాళ్ళు అభినందిస్తారని, మన చుట్టూ తిరుగుతారని మనం కూడా చాలా ప్రయాసపడి చివరికి ఆ సందర్భాన్ని ఇతరులు అవకాశంగా తీసుకుని కాస్త నష్టాన్ని కలిగించినప్పుడు అదో రకమైనటువంటి భావనతో స్పందించే పద్ధతి మనందరం జరిగిస్తున్నాం, కొంతమంది ఎక్కువగా చేస్తున్నారు. దేవుని ప్రజలారా, జీవితాన్ని జీవించటం ఒక అద్భుతమైన కళ అండి. సొమ్ములు సంపాదించటం అద్భుతమైన కళ, ఇల్లు కట్టుకోవటం, వైభోగాన్ని వెళ్ళబోయటం ఇదేదో గొప్ప సంగతి, అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో ఫలానా వాళ్ళు చాలా సంపాదన చేశారంట అనుకోవటం, ఇవన్నీ అత్యంత సామాన్యమైన సంగతులు. మీకంటే నాకంటే బయట ఉన్నటువంటి ప్రజలు ఎంత గొప్ప సంపాదన చేశారో చూడండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆలోచన చొప్పున ఆధ్యాత్మిక విలువలతో, నైతిక విలువలతో జీవించటమే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. మనం ధరించే వస్త్రాల వలన, మనం నివసించే ఇళ్ల వలన,
మనం నడిపే వాహనాల వలన మనకు విలువ వస్తుందా, వ్యక్తిత్వము వలన విలువ వస్తుందా? ఆలోచించండి ఒకసారి. వ్యక్తిత్వము కదా మనకు విలువను తీసుకొచ్చేది. వ్యక్తిత్వ విలువలు లేకుండాను హడావిడిని ఆర్భాటాన్ని నేను చేసినా మీరు చేసినా దాని వలన పెద్ద ప్రయోజనం లేదనే సంగతి మీకు కూడా తెలుసుగా, నేను వేరుగా చెప్పనక్కర్లేదు. అల్పకాలము పాపభోగములను అనుభవించి జీవించటం, దాని కొరకు దీని కొరకు రాజీపడి బ్రతకటం కంటే విలువల కోసం జీవించటం మంచిది అని మోషే 40 సంవత్సరాల వయస్సులో భావించటం ఎంత గొప్ప మానసిక ఆధ్యాత్మిక పరిపక్వతో ఆలోచించండి. సామాన్యమైన సంగతులకు దారి లేదు కదా కొంతమందికి. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎప్పుడు ఏ పాట పాడాలో తెలియదు, ఎప్పుడు ఏ వాక్యం చెప్పాలో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో తెలియదు. ఎందుకు భక్తి చేస్తున్నారో, ఎందుకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారో కొంతమందిని చూస్తే మనకు అర్థం కాదు. వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు. దేవుని ప్రజలారా, మన భావాలు, మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాలు దేవుని వాక్యమునకు అనుగుణముగా మార్చబడకపోతే అనిత్యములైన వాటిని నిత్యములని, నిత్యమైన విలువలను అనిత్యములు అని పొరపాటు పడే అవకాశం ఉన్నది. అందుకని కంటికి కనపడే వాటిని బట్టి నిర్ణయం చేయకుండాను దేవుడు ఆత్మజ్ఞానముతో మనకు అనుగ్రహించిన ఆలోచన చొప్పున మన జీవితాలను, మన కుటుంబాలను నిర్వహించుకోవాలి. చక్కని నిర్ణయాలు జరిగించాలి. దేవుడే మనకు ఆ విధంగా సహాయం చేస్తాడు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో దైవ సంబంధితమైనటువంటి నిబద్ధతను అనుసరించి జీవించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చక్కని మాట హెబ్రీ రచయిత తెలియజేశాడు కదా. అంటే మనకంటే ముందు భక్తి చేసి భక్తిని సార్థకం చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి భక్త సమూహము మేఘము వలె మన పైన ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే పాపములను వదిలిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించమని చెప్పాడు. వాళ్ళను వీళ్ళను చూచి బేరీజు వేసుకుని మేమిద్దరం ఒకేసారి ఉద్యోగం, ఒకేసారి వ్యాపారం మొదలుపెట్టామండి, వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయారు, మేము చాలా దిగువ స్థాయిలో ఉన్నామని బాధపడనక్కర్లా. వ్యాపారం చేసే మెళకువ వారికి తెలిసింది. అదని ఇదని అనుకోవటం కంటే వ్యాపారం చేసే మెళకువ వాళ్ళకు తెలిసింది. వాళ్ళు అనుకున్న దానిని సాధించారు, లేదా వారు ఎంపిక చేసుకున్న వ్యాపారం వారికి లాభాన్ని తీసుకొచ్చింది. మన నిర్ణయాలు, మన పోకడలు కాస్త నష్టాన్ని తీసుకుని వచ్చి ఉండొచ్చు. వాళ్ళను వీళ్ళను చూచి కాదు, దేవుని వైపు చూస్తూ మన జీవితాలను కొనసాగించాలి. దృశ్యమైన వాటిపైన దృష్టిని పెట్టమాకండి. ఈ లోకములో ఉన్నప్పుడు కొంత దృష్టిని పెట్టక తప్పదు, కానీ అవి నిత్యములని భావించకుండాను ఏదో ఒక రోజు వాటిని వదిలిపెట్టి వెళ్ళాలనే భావనతోనే ఆ వైపుగా పయనిస్తూ నిత్యమైన దేవుని సన్నిధిని ఆశ్రయించి మన జీవితాలను నడిపించుకున్న రోజున మనము, మన కుటుంబాలు అద్భుతంగా వర్ధిల్లుతాయి. నిత్యమైన దేవుని భక్తి చేద్దాం, సత్యమైన దేవుని భక్తి చేద్దాం. అప్పుడు దేవుడు స్వస్థతను, సమాధానమును, సంక్షేమాన్ని మనకు అనుగ్రహిస్తాడు, మనలను ఉన్నతంగా నడిపిస్తాడు. ఎప్పటికీ ఆ పద్ధతిని అనుసరించే మీలో అనేకులను అభినందిస్తూ, మిగిలిన వారు ఈ సంగతులను పరిశీలించవలసినదిగా అభ్యర్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.